హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకందాల. ఈరోజు నేను ఒక మంచి రైస్ ఐటమ్ చేయబోతున్నాను. అదే కొబ్బరి పాలతో రైస్ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది బటర్తో చేస్తేనే చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది. ఇప్పుడు దాంట్లోకి మసాలాలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా దాచిన చెక్క అండ్ స్టార్ అని ఒక 2 బే లీవ్స్ అండి. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఆ తర్వాత దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. కారం అనేది ఎక్కువ వేయకూడదండి, అప్పుడే ఆ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. అది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను కొన్ని క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ నట్స్ వేయడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఫ్రెష్ వాడడానికి ట్రై చేయండి. తర్వాత కొద్దిగా పుదీనా అండి, మింట్ లీవ్స్. మింట్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్కి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి, 2 కప్స్. సో మినిమం 1 అవర్ నానాలి అండి రైస్, అప్పుడే ఈ కోకోనట్ రైస్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, సో దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి రైస్. ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ సేమ్ అదే కప్ రైస్కి 3 గ్లాసెస్ కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. సో 3 కప్పుల కొబ్బరి పాలు, ఆ తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. సో దానికి తగినంత ఉప్పు. సో ఉప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు, చూస్తున్నారు కదా. సో ఇదంతా ఒక్కసారి చక్కగా కలుపుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒకసారి కలుపుకుంటున్నాను. కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉడికాక ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. 2 విజిల్సే రావాలి. ఎక్కువ అయిందనుకోండి రైస్ అనేది చాలా ముద్దగా అవుతుంది, అప్పుడు అస్సలు బాగుండదు. సో చూస్తున్నారు కదా, రైస్ అయిపోయింది. అండ్ ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. వావ్, చాలా పొడి పొడిగా ఎంత బాగుందో. దీనికి కాంబినేషన్ ఏమైనా గ్రేవీ కర్రీ, మసాలా కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది. నేనైతే సోయా చంక్స్, అదే మిల్ మేకర్ అండ్ టొమాటో గ్రేవీ కర్రీ చేశాను. సూపర్ ఉంది, సచ్ ఏ గుడ్ కాంబినేషన్ అండి. సో మీరు కూడా ఏమైనా మసాలా గ్రేవీ కర్రీతో ఈ రైస్ అనేది ట్రై చేయండి, తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.